అరుణాచల యాత్రలో తప్పక చూడాల్సిన 7 అద్భుతాలు. తమిళనాడులోని తిరువనమలై పంచభూత క్షేత్రాల్లో అగ్నితత్వాన్ని ప్రతీకగా వెలుగొందే పవిత్ర పుణ్యక్షేత్రం ఇక్కడ వెలిసిన అరుణాచలేశ్వరుడి ఆలయం. కేవలం ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మికత మార్గం, జ్ఞాన సాధనకు ద్వారం. ప్రకృతి సౌందర్యం మరియు శివుని మహిమ కలయిక అక్కడి గిరి ప్రదక్షిణ చేస్తూ అరుణాచల కొండపైకి ఎక్కుతుంటారు. అయితే కొండపై కొన్ని అద్భుతమైన ప్రదేశాలను చాలా మంది సందర్శకులు మిస్ అవుతుంటారు. అందుకే ఈసారి వెళ్తే తప్పకుండా చూడాల్సిన 7 విశేష ప్రదేశాలను తెలుసుకుందాం. మొదటిది స్కందాశ్రమం. కొండపై మెట్ల మార్గం ఎక్కుతుంటే ముందుగా స్కందాశ్రమం కనిపిస్తుంది. ఇక్కడ రమణ మహర్షి 7 సంవత్సరాలు 1915 నుండి 1922 వరకు గడిపారు. ఆయన శిష్యుడు స్కందుడు ఈ ఆశ్రయాన్ని ఆయన కోసం నిర్మించినట్లు చెబుతారు. పక్కనే ఆయన తల్లిగారు పరమపదించిన గది ఉంది. ఇది శాంతియుతమైన పవిత్రతతో నిండిన ప్రదేశం. రెండవది వ్యూ పాయింట్, ఏరియల్ వ్యూ. స్కందాశ్రమానికి ముందు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి అరుణాచలేశ్వరుడి ఆలయం గోపురాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆలయ దృశ్యం కొండపై నుంచి చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. మూడవది రమణ హస్త్రముద్ర. స్కందాశ్రమం పక్కనే ఉన్న జలపాతం ప్రాంతంలో రమణ మహర్షి చేతి ముద్ర ఒక రాతిపై కనిపిస్తుంది. ఇది చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఆయన రోజు 3 వేలు విభూది అలా రాసేవారట. అది ముద్రగా అక్కడే కనిపించడం అంటే ఇది ఒక దేవి చిహ్నంగా భావిస్తారు. నాలుగవది విరూపాక్ష గుహ. ఇక్కడే రమణ మహర్షి 17 సంవత్సరాలుగా తపస్సు చేశారు. గుహ పేరు 14వ శతాబ్దం మహాయోగి విరూపాక్షి దేవుని పేరుతో ఏర్పడింది. ఈ గుహలో ఆయన భస్మంలో విలీనమైన సమాధి స్థితికి చేరారు. ఈ స్థలంలో మహర్షి జీవితంపై ఆధారపడి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఐదవది మామిడి చెట్టు గృహ. విరూపాక్ష గుహ పక్కనే ఉన్న ఈ ప్రదేశం చల్లని వాతావరణం, నిశ్శబ్దంతో భక్తులు ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. రమణ మహర్షి ఇక్కడ పలు గ్రంథాలను రచించాడు. ఇక్కడే అక్షర మణిమాల, ఉమా సహస్రం వంటి రచనలు ప్రేరణ పొందినట్లు చెబుతారు. ఆరవది మలైపాల్ తీర్థం, షడేస్వామి ఆలయం. చుట్టుపక్కల కొండలు ప్రకృతి మాధుర్యం మధ్య మలైపాలై తీర్థం షడేస్వామి ఆలయం. చుట్టుపక్కల కొండలు ప్రకృతి మాధుర్యం మధ్య మలైపాల్ తీర్థం ఉంటుంది. కొంచెం పైకి వెళితే షడేస్వామి ఆలయం కనిపిస్తుంది. ఆయన అక్కడ 47 రోజుల పాటు తపస్సు చేశారు. ఆయన వాడిన వస్తువులు, కమండలువులు ఇక్కడ ఇప్పటికీ భద్రంగా ఉంచబడ్డాయి. ఏడవది ఉచ్చిమలై నారాయణ స్వామి ఆశ్రమం. గుహై నమశివాయ విరూపాక్ష గుహ నుంచి కిందకు దిగితే ఉచ్చిమలై నారాయణ స్వామి గుహ కనిపిస్తుంది. వటవృక్షం కింద 25 ఏళ్ల పాటు తపస్సు చేసిన మహాత్ముడి నివాస స్థలం ఇది. ఇది ఇంకొంచెం కిందకు వస్తే గుహ నమశివాయ అనే గుహ ఉంటుంది. ఇక్కడ ఒక కన్నడ సాధువు సజీవ సమాధికి ప్రవేశించారు. ఇప్పుడు ఆ గుహలో శివలింగం, అమ్మవారు విగ్రహం కనిపిస్తాయి. ఇది చాలా శక్తివంతమైన ప్రదేశంగా భావించబడుతుంది.